ధనత్రయోదశికి దీపం పెట్టమన్నా ఎక్కడి నుంచి వస్తాయి బాబు ఈ ప్రశ్నలంతా? ఓకే, మీకు వచ్చిన ప్రశ్నలు చాలా విలువైనవండి, అందరికీ తెలుస్తుంది. దీపాలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? గుమ్మం బయట పెట్టాలి. ఏ ఫేసింగ్ లో పెట్టాలి? ఎప్పుడు దీపం బయట ఫేసింగ్ తో పెడతాము. 5 దీపాలు ఒక పక్క పెట్టండి, 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి. అలాగే ఇంకొకటి యమదీపం అని చెప్పాను కదా, మా ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది, మా ఇల్లు వెస్ట్ ఫేసింగ్ లో ఉంది, మేము ఎక్కడ పెట్టాలి అంటే ఇల్లు ఆ ఫేసింగ్ లో ఉన్నా మీరు ఒక చోట నిల్చున్నారు అంటే దానికి 8 దిక్కులు అన్నది వస్తుంది కదా, అక్కడ నిల్చొని అక్కడ నుంచి దక్షిణ దిశ ఎక్కడ ఉంది అని ఆ దీపపు మొదలు దీపం వెలిగేది దక్షిణ దిశకు చూపించండి, అప్పుడు సరిపోతుంది. అది యమదీపం. యమదీపం అంటే యముడు వచ్చాడు కూర్చుంటాడు తీసుకుపోతాడు అని కాదండి, మీలో ఉన్న ఇబ్బందులను అలాగే అపమృత్యువులను దగ్గరికి రానివ్వకుండా చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు పెట్టాలి? ఉదయం పెట్టాలా సాయంకాలం పెట్టాలా? సాయంకాలం పెట్టడం చాలా శ్రేష్టం అండి. మరి మేము సాయంకాలం ఆఫీసులకు వెళ్తాం, ఎలా పెట్టాలి అంటే వచ్చిన తర్వాత పెట్టుకోండి. అది కూడా కుదరకపోతే ఉదయం పెట్టండి. ఏ సమయంలో అన్నా, ఉదయం అన్నా సాయంకాలం అన్నా రాత్రైనా మీకు అనుకూలమైన సమయంలో పెట్టి శక్తిని స్వీకరించండి. ఎన్ని ఒత్తులు పెట్టాలి? ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులని ఒకటి చేసి పెట్టి దీపాన్ని వెలిగించండి. ఓకేనా? ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా?